ఈఎస్ఐ అఫీషియల్ వెబ్సైట్లో హోమ్ పేజ్లోకి వెళితే అక్కడ క్విక్ లింక్స్లో వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇక్కడ ఐపీ నంబర్ అంటే ఎవరైతే ఇన్సూర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నీట్ రోల్ నెంబర్, ఇది అడ్మిట్ కార్డు మీద ఉంటుంది, చూసి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నంబర్, నీట్ ఎగ్జామ్కి మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అది ఎంటర్ చేస్తే బెటరు. నెక్స్ట్ నీట్ అప్లికేషన్ నెంబర్, ఇది కూడా నీట్ అడ్మిట్ కార్డు మీద ఉంటుంది, చూసి ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ మీకు ఏదైనా ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇంకా డీటెయిల్డ్గా అర్థం కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ వార్డ్ ఆఫ్ ఐపీ యూజర్ మాన్యువల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసినా కూడా మీకు యూజర్ మాన్యువల్ విత్ పిక్చర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చక్కగా. అది చూసినా కూడా మీరు ఈజీగా అర్థం చేసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ అక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్సూర్డ్ పర్సన్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఈ ఈఎస్ఐకి యాడ్ చేసుకుంటారు. సో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఇక్కడ యాడ్ అయ్యాయో ఆ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ యొక్క పేరు కూడా ఉంటుంది. ఆ పేరుని ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. అందరి పేర్లు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇప్పుడు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నారో వాళ్ళ నేము ఇక్కడ సర్కిల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మీరు అప్లై చేసే అప్లికేషన్ కేవలము 1 సంవత్సరానికి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఈ 2025-26 సంవత్సరానికి మాత్రమే. ఒకవేళ మీరు ఆల్రెడీ 2024-25లో తీసుకున్నారు అనుకోండి ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్, ఇది యూజ్ అవ్వదు. మరలా కంపల్సరీ మీరు ఈ 2025-26లో తీసుకోవాల్సిందే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఇన్సూరెన్స్ నెంబర్, ఇన్సూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేచాన్ కార్డు ఉంటుంది, దాని మీద ఉంటుంది నెంబరు. ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీరు ఎంటర్ చేశారు, స్టార్టింగ్లో లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు అదే. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఐపీ, పేరెంట్ నేమ్. నెక్స్ట్ ఆధార్ సీడింగ్, అంటే ఆధార్ కార్డు ఈ ఈఎస్ఐకి లింక్ అయిందో లేదో ఇక్కడ వెరిఫైడ్ అని వస్తే సీడింగ్ జరిగినట్లు. ఒకవేళ మీది వెరిఫై అవ్వలేదు అనుకోండి, మీరు అప్పుడు ఈఎస్ఐసి ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఈ సీడింగ్ చేయించుకోవాలి. ఆధార్ కార్డ్ని సీడింగ్ చేయించుకుంటే అంటే లింక్ చేయించుకుంటే అప్పుడు మీకు ఒక 1 డే తర్వాత అట్లా వెరిఫైడ్ అని స్టేటస్ వస్తుంది. సో ఇది వస్తేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. తప్పనిసరిగా ఆధార్ కార్డ్ని మీరు సీడింగ్ చేయించాలి, అంటే లింక్ చేయించుకోవటం. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబరు, ఇక్కడ ఇన్సూర్డ్ పర్సన్ యొక్క కాంటాక్ట్ నెంబర్